వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఫైర్ అయ్యారు. చట్టసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అన్ని పథకాల్లో కోతలు కోస్తున్నారని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఏటుకూరుకి సంబంధించి మీరు అడిగారు చక్కటి ప్రశ్న. ఏటుకూరుకి ప్రత్యేకంగా 27 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తాం. దానికి టెండర్లు జరుగుతున్నాయి. తొందరలో ముఖ్యమంత్రి గారు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 11 గ్రామాల్లో ఓహెచ్ఎస్ఆర్లు కడతాం. సో ఇప్పుడున్న ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో జాయింట్ సెషన్స్ అసెంబ్లీ కానీ శాసన మండలి ఉంటే 2 సెషన్స్ మీద ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధుల సమక్షంలో రాష్ట్రానికి రాజ్యాంగబద్ధమైనటువంటి అధిపతిగా గవర్నర్ గారు స్పీచ్ ఇవ్వడం అనేటువంటిది, ఆ స్పీచ్లో గత సంవత్సరం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్లో ఏ మేరకు ఖర్చులు చేశారు, ఏ మేరకు ఫలితాలు ప్రజలకు అందించారు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా ఆయన ఆ ప్రతిపాదనలో, అంటే ఆయన చేసినటువంటి స్పీచ్లో మనకు కనపడుతుంది. అలాగే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో గవర్నర్ గారి స్పీచ్ తర్వాత ఆర్థిక శాఖ మంత్రులు, ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రులు వచ్చే సంవత్సరానికి ఏ రకమైన ప్రతిపాదనలు చేస్తున్నాము, ఏ రంగాలకి ఎంత బడ్జెట్ ఇస్తాము, వాటి ద్వారా ప్రజలకు ఏం మేలు జరుగుతుంది అన్నటువంటిది ప్రతిపాదనలు చేయడం జరుగుతుంది. అట్లాగే అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్కి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు చేయడం అనేటువంటిది సాంప్రదాయం, సర్వసాధారణం. అదే కోణంలో 91% ఇంటేక్తో ప్రజల విశ్వాసాన్ని చొరుగున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా మొన్న 3వసారి బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు. గవర్నర్ గారు 2 సార్లు వచ్చి ఆయన యొక్క అమూల్యమైనటువంటి స్పీచ్ ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది అన్నటువంటి దాన్ని స్పష్టంగా వివరించారు. అయితే దురదృష్టం ఏంటంటే ప్రజాస్వామ్యం ఏర్పడి 70-80 సంవత్సరాలు అయినప్పటికీ ఏనాడు కూడా చూడనటువంటి విపరీతమైనటువంటి పరిస్థితులు, దుష్ట సాంప్రదాయాలు వైసీపీ నాయకుల ద్వారా మనకు స్పష్టంగా కనబడుతుంది. అది చాలా దురదృష్టకరం. ఎందుకంటే గతంలో చూసాము, ఈ సంవత్సరం కూడా చూసాము, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు గవర్నర్ గారు స్పీచ్ని విని ప్రభుత్వం చేసినటువంటి పనుల్లో ఏదైనా తప్పిదాలు, లోపాలు ఉంటే వాటిని ఎత్తి చూపాలి. అందుకే కదా వాళ్ళకి ఆ ప్రజలు ఎన్నుకున్నటువంటిది. అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులు కానీ, అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ వారి శాఖలకు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు చేసినప్పుడు ఆ ప్రతిపాదనలు సరైనవి కాదని, లేదా వాటిలో కోతలు ఉన్నాయని, లేదా ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉందని ప్రజల తరపున మాట్లాడాల్సినటువంటి గొంతుక. మరి ఇది ప్రాథమికమైనటువంటి బాధ్యత, రాజ్యాంగం ద్వారా ప్రాథమిక బాధ్యత. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధి చట్టసభల్లో ఉండి సభలు నడిపించే విధానంలో తన పాత్రను పోషించాలి. అయితే ప్రజలందరూ గమనిస్తున్నారు. లాస్ట్ ఇయర్ చూసాం, వైసీపీ నాయకులు 11 మందే ఉన్నారు. ఎందుకంటే ప్రజలు వాళ్ళని అక్కడికే ఆశీర్వదించారు. ఆ 11 మంది అయినా వచ్చి కూర్చోవాలి కదా, అది కూర్చోలేదు. ఈ సంవత్సరమైనా కూర్చుంటారంటే కూర్చోలేదు. మళ్ళా కూర్చోపోగా ఎక్కడైతే చట్టసభల్లో బడ్జెట్ ప్రతిపాదనలు చేశారో, అదేవిధంగా గవర్నర్ గారు గత సంవత్సరంలో ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వివరించారో అక్కడ ప్రత్యక్షంగా పాల్గొనక వారి బ్లూ ప్రింట్ మీడియా ద్వారా లేదా వారి ఛానల్ ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అంటే మరి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా సూపర్ 6 అవుట్ అన్నారు. అంటే ఎవరు సాక్ష్యం దీనికి? మీరు లేరు, మేము ఏం మాట్లాడామో మీకు తెలియదు
అంటే ఎంత పచ్చి అబద్ధాన్ని మీరు అంత గట్టిగా రాస్తున్నారంటే అది మీ సంస్కృతి అని మాకు అర్థమవుతుంది. తర్వాత కోతలు కోశారన్నారు. తల్లికి వందనంలో కోతలంట, అన్నదాత సుఖీభావలో కోతలంట, మరి మన స్త్రీశక్తి ఉచిత బస్సుల్లో కోతలంట, 3 సిలిండర్లో కోతలంట, పెన్షన్లు అయితే ఏకంగా 13 లక్షలు కోతకు అయిపోతున్నారట. అంటే వీళ్ళ కళలోకి వచ్చి ఈ అభాగ్యులైనటువంటి వృద్ధులకి, వికలాంగులకి, వైద్యం పొందినటువంటి చెల్లెళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్లు కోత కోస్తున్నారని వీళ్ళు కళలో వచ్చాయి. మేము ఎక్కడా ఆ మాట చెప్పలేదు. ఇంకా కొత్త పెన్షన్లు వస్తాయని చెప్పాం. మీరు గత 3వ బడ్జెట్ ఇది. మాకు గత 20 నెలలుగా కూటమి పాలన చేసినటువంటి పాలనలో మీరు తల్లికి వందనం చూసినా, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు చూసినా, లేదా 3 సిలిండర్లు చూసినా, అన్నా క్యాంటీన్లు చూసినా, మేము ఏదైతే పథకాలు అమలు పరిచామో ఆ పథకాలు రోజు రోజుకి సంఖ్య పెరుగుతుంది, ప్రభుత్వం మీద ఖర్చులు పెరుగుతున్నాయన్నటువంటిది వాస్తవం. దీన్ని చర్చించడానికి మీరు ఏ వేదికను మీరు ఎంచుకున్నా ఆ వేదిక మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా? సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ బ్లూ మీడియాలు, ఈ ప్రింట్ మీడియాల్లో వద్దు. మీరు ఎందుకంటే వాస్తవాలు రాయరు, వాస్తవాలు రాసేటటువంటి పత్రికల్ని విమర్శిస్తారు. రండి చర్చిద్దాం. ఏ ప్లాట్ఫారానికి వస్తారో, ఏ ప్లాట్ఫారం మీద మేము 20 నెలలుగా ఏదైతే గవర్నర్ గారు ప్రతిపాదించారో, ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి అగ్రికల్చర్ మినిస్టర్ గారు ప్రతిపాదించారో, ఆ ప్రతిపాదనలో ఏవైనా తప్పులుంటే వాటిని మేము చెప్తున్నాం. ఏ ప్లాట్ఫామ్లోనైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ముందా? దమ్ముంటే రండి. లేదా బడ్జెట్ మీద, బడ్జెట్ కేటాయింపుల మీద, కేటాయించినటువంటి పద్దులు అమలు చేసే విధానం మీద మీకు ఏదైనా స్పష్టత ఉంటే మాట్లాడాలనేటువంటి పరిజ్ఞానం ఉంటే చర్చలకు రండి. అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీకి రండి. ఇక్కడ సరే వాళ్ళు వస్తారో రారో వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం, చర్చకు పిలుస్తారో లేదో వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. అయితే ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ చంద్రబాబు నాయుడు గారి విజన్ 2047 ప్రతి కుటుంబంలో తలసరి ఆదాయం పెరగాలని, ప్రతి మహిళ లక్షాధికారి కావాలని, పేదరికం లేనటువంటి ఆర్థిక వ్యవస్థ ఉండాలని, ప్రతి కుటుంబాన్ని పేదరికం నుండి సంపన్నులుగా తీర్చిదిద్దాలన్నటువంటి ఒక ఆలోచనతో ఏదైతే విజన్ పెట్టుకున్నారో ఆ విజన్ని తూచా తప్పకుండా అమలుపరిచే విధానంలో ఈ 20 నెలల పరిపాలన సాగింది. ఈ వచ్చే సంవత్సరం కూడా సాగుతుంది. దానికి మనం ఏదో చెప్తే కాదు, దానికి అంకెలు ఉన్నాయి. ఆర్థిక శాఖ నిపుణులు రాజ్యాంగబద్ధంగా చెప్పినటువంటి అంశాలు మనం ఏం చేశామనేటువంటిది ప్రజల ముందు నేను ఉంచుతా. ఇప్పుడు మనం ఏదైనా చూడాలి అంటే మనం చేసిన అభివృద్ధి ఏంటి అనేది కనబడాలంటే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఒక రాష్ట్రానికి సంబంధించి ఉత్పత్తి అయినటువంటి వస్తువులు కానీ అందించే సేవలు కానీ ఆ మొత్తాన్ని మనం గణిస్తే వచ్చేదే జీడిపి. ఆ జీడిపి ఈ 20 నెలల్లో ఎలా అభివృద్ధి చెందిందో ఒక్క మాటలో చెప్తాను. మనం ఎందుకంటే నేను అసెంబ్లీలో కూడా చెప్పాను, అన్నం ఉడికిందని మనం మొత్తం చూడాల్సిన పండ్ల ఒక మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది. ఇక్కడ మనకు 15,91,000 నుంచి, అంటే 15,91,000 కోట్ల నుంచి 17,62,000 కోట్లకు జీడిపి పెరిగింది 20 నెలలుగా. ఇది రికార్డ్. మేము ఎక్కడైనా దీన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఎంత పెరిగింది? 1,71,000 కోట్ల రూపాయలు జీడిపి పెరిగింది. అంటే ఎంత గ్రోత్ రేట్ అంటే 10.75%. ఇది జాతీయ స్థాయి జీడిపితో పోల్చుకుంటే
వాళ్ళకి 7.4, అంటే ఇంకా 3% జీడిపి మేము అదనంగా సాధించాం. రెండవది మనం చూడాల్సి వస్తే తలసరి ఆదాయం, పర్ క్యాపిటల్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈ 20 నెలల్లో 2,66,000 నుంచి 2,95,000కి, అంటే 29,000 పెరిగింది. అంటే